ఈ రోజు మనం లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. లివర్ క్యాన్సర్ అంటే లివర్లో కంతులు అనమాట. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మోస్ట్ కామన్గా వచ్చేది సెకండరీ డిపాజిట్స్, అంటే బాడీలో ఇతరత్ర ఆర్గన్స్ ఆర్ అవయవాలలో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అది లివర్కి పాకిపోవడం అనమాట. సో అందులో మోస్ట్ కామన్ కోలోరెక్టల్ అంటే పెద్ద పేగుల నుంచి వచ్చే క్యాన్సర్. ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ఈసోఫేజల్ అండ్ స్టమక్ క్యాన్సర్ ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి లివర్కి వెళ్తుంది అనమాట. రెండో రకం ప్రైమరీ లివర్ క్యాన్సర్, అంటే ఫస్ట్ లివర్ నుంచే స్టార్ట్ కావడం అనమాట. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ ప్రైమరీ లివర్ క్యాన్సర్ ఎవరి దాంట్లో రావచ్చు? ఎవరైతే క్రానిక్ లివర్ డిసీజ్ పేషెంట్, అంటే లివర్ ఆల్రెడీ మొత్తం చచ్చుబడిపోయి ఉంటుందో. క్రానిక్ లివర్ డిసీజ్ ఎవరి దాంట్లో ఎక్కువగా ఉంటుంది? మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్, అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 5 to 6 years ఆర్ 5 to 10 years స్పాన్ ఆఫ్ టైంలో లివర్ అనేది ఖరాబ్ అయ్యి దాంట్లో ఒక చిన్న క్యాన్సర్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లివర్ మొత్తం చచ్చుబడిపోయి దాంట్లో క్యాన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా క్రానిక్ లివర్ డిసీజ్కి కొత్త కాజ్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. ఎవరి దాంట్లో అయితే వైరల్ ఇన్ఫెక్షన్ ఉండదో, ఎవరైతే ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదో, అంటే బాడీ హ్యాబిటస్, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ దాంట్లో ఏమవుతుంది అంటే ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఫ్యాటీ లివర్ నుంచి క్రానిక్ లివర్ డిసీజ్ లాగా మారిపోయి అది క్యాన్సర్ లాగా మారుతుంది.